हरि ओं श्री गुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानंदतीर्थ भगवत्पादाचार्य गुरुभ्यो नमः नरसिंहोऽखिलज्ञानमतध्वान्तदिवाकरः जयत्यमितसज्ञानसुखशक्तिपयोनिधिः कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय ते नमः। व्यासाय भवनाशाय श्रीशाय गुणराशरे हृद्याय शुद्धविद्याय मध्वाय च नमो नमः। नौमिन्याय सुधादिकर्जरमुनीन् श्रीपादराट्सन्मणीन् व्यासार्यान् विविधागमाब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघुत्तमगुरून् वैदग्ध्यवारां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यार्यसुधारतान् शास्त्रेषु पारदर्श्वानं शास्त्रज्ञेषु च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे। नारायणं सुरगुरुं जगदेकनाथं भक्तप्रियं सकललोकनमस्कृतं च त्रैगुण्यवर्जितमजं विभुमाद्यमीशं वन्दे भवघ्नममरासुरसिद्धवन्द्यं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जरमुदीरये। नारायणाय परिपूर्णगुणर्णवाय विश्वोदयस्थितिलयोन्नियतिप्रदाय ज्ञानप्रदाय विबुधासुरसौख्यदुःखसत्कारणाय वितताय नमो नमस्ते। स्वस्त्यस्तु हरिः ओं हरिः ओं हरिः ओं। భగవంతుని అనుగ్రహం అర్జునుని పైన ఎంత ఉందో ఆ విషయాన్ని చాలా అద్భుతంగా మహాభారత తాత్పర్య నిర్ణయంలో ఆచార్యుల వారు వివరిస్తూ ఉన్నారు. భగవంతుని అనుగ్రహం వల్ల భగవంతుని కరుణా కటాక్ష వీక్షణం వల్ల అర్జునుడు తను భగదత్తుని సంహరించగలిగాడు. అలాగే సుప్రతీక అనే గజాన్ని కూడా, ఏనుగును కూడా తను సంహరించగలిగాడు. అలా వారిరువురిని సంహరించిన తరువాత పాండవ పక్షంలో హర్షోద్గారం నెలకొంది. పాండవులందరూ కూడా, పాండవ పక్షంలో ఉన్న వారందరూ కూడా అర్జునుణ్ణి స్తుతించారు. సాధు సాధు అని అర్జునుణ్ణి స్తుతించారు. అలా మళ్ళీ యుద్ధం ప్రారంభమయ్యింది. అర్జునునికి మరియు వృషక తను శకుని తమ్ముడు. ఆ శకుని తమ్ముడు వృషక అనేవాడు అర్జునునితో యుద్ధం చేయనారంభించాడు. తను యుద్ధం చేస్తూ తను కూడా చనిపోయాడు, తనను సంహరించాడు. ఆ తరువాత శకునికి చాలా కోపం వచ్చింది. అరే, నా తమ్ముణ్ణి చంపేశాడే అని శకుని కూడా అర్జునునితో యుద్ధం చేయడానికి వచ్చాడు. యుద్ధం చేయడానికి వచ్చి మాయను సృష్టించాడు. ఎరగని మాయ అర్జునునికి. మాయాధిపతి అయిన భగవంతుని అనుగ్రహంలో తనున్నప్పుడు, భగవంతుడు చెంతగా ఉన్నప్పుడు అర్జునునికి ఎలా ఆ మాయ వల్ల భీతి? మాయాభీతి అసలు ఆ అర్జునునికి లేదు. అలా మాయను సృష్టించగా ఆ మాయను ఎలా ఎదుర్కోవాలి? ఆ మాయను ఎలా ఎదుర్కోవాలి? అర్జునుడు చూడండి ఎంత చక్కగా చూపెట్టాడో. విజ్ఞానాస్త్రంతో మాయను ఎదుర్కోవాలి. ఈ ప్రపంచమంతా మాయాసృష్టమైనది. ఈ ప్రపంచమంతా మాయికం. ఈ ప్రపంచమంతా అనే జ్ఞానం నూరిపోస్తూ ఉన్నారు. దాన్ని ఎలా జయించాలి? విజ్ఞానంతో దాన్ని జయించాలి. ఈ ప్రపంచమంతా మాయికం అనే అజ్ఞానం ఏదైతే ఉందో, మాయ ఏదైతే ఉందో, ఆ మాయను ఎలా జయించాలి? అర్జునుడు చెబుతూ ఉన్నాడు, విజ్ఞానంతో దాన్ని జయించాలి. అలా విజ్ఞానాస్త్రంతో ఆ శకుని యొక్క మాయను కూడా సంహరించాడు. ఇక శకునిని చంపాలని చూశాడు. కానీ శకుని అప్పటికే పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు. స నష్టమాయ ప్రాద్రవత్ పాపకర్మ తతః పార్థః శరపోగైశ్చమూంతం విద్రామయామాస తదా గురోస్సుతః మాహిష్మతీపతిమాజౌ జఘాన. శకుని తను పరిగెత్తుకుని వెళ్ళిన తరువాత పుత్రుడైన అశ్వత్థామ మరియు మాహిష్మతి రాజ్యానికి రాజైన నీల, వారిరువురికి యుద్ధం జరిగింది. అశ్వత్థామాచార్యులు మహాపరాక్రమ సంపన్నులు,
రుద్రదేవుల వారి అవతారం. అలాంటి అశ్వత్థామాచార్యుల వారు నీలుణ్ణి చాలా సులభంగా సంహరించారు. ఆ తరువాత భీమసేన దేవుల వారి పరాక్రమాన్ని వర్ణిస్తారు. భీమసేన దేవుల వారు అశ్వత్థామాచార్యుల వారితో యుద్ధం చేయనారంభించారు. అలా యుద్ధం చేస్తూ మొట్టమొదట అశ్వత్థామాచార్యుల వారి గుర్రాలు వాటిని చంపేశారు, సంహరించారు. అలా సంహరిస్తూ కౌరవ సైన్యాన్నే ఓడించారు. అలా భీమ మరియు అర్జునులు వీరిరువురు కూడా కౌరవ సైన్యాన్ని హతమార్చడం ప్రారంభించారు ఓ వైపు నుండి. అలా తమ సైన్యం హతమారుతూ ఉంది, నిహతమవుతూ ఉంది. తమ సైన్యాన్ని సంహరిస్తూ ఉన్నారు. భీమార్జునులను ఎదుర్కోవడం ఎవరి వల్ల సాధ్యం కావడం లేదు అనే విషయాన్ని పసిగట్టారు ద్రోణాచార్యుల వారు. ఆ పని తన వల్ల కూడా సాధ్యం కావడం లేదు, తన కొడుకైన అశ్వత్థామాచార్యుల వల్ల కూడా సాధ్యం కావడం లేదు. ఇలా తన వల్ల అశ్వత్థామాచార్యుల వల్ల నియంత్రించడం అసాధ్యమైనప్పుడు పాండవుల సైన్యాన్ని ఎలా ఎదుర్కోవడం సాధ్యం కాదు అని నిర్ధారణ చేసుకున్న తరువాత ద్రోణాచార్యుల వారు మరోసారి ఆ యుద్ధానికి స్వస్తి పలికారు. చూడండి, ఎవరి వల్ల భయం కలుగుతూ ఉందో మనం గమనించాలి. భీమసేన దేవుల వారి వల్ల భయం, అర్జునుని వల్ల భయం. కనుక గీతలో పరమాత్ముడు చెప్పాడే, పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం, అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం. దానికి ఏవేవో అర్థాలు చెబుతారు. భీష్మ పరిరక్షితమైన మా సైన్యం పాండవుల్ని గెలిచే సామర్థ్యం మా సైన్యానికి ఉంది అని దుర్యోధనుడు చెప్పాడట. అలా అర్థం చేస్తారు దానికి. భీమసేన పరిరక్షితమైన ఈ పాండవ సైన్యం ఏదైతే ఉందో కౌరవ సైన్యాన్ని గెలవడం ఆ సైన్యానికి సాధ్యం కాదు అని అర్థం చెబుతారు. కానీ యుద్ధంలో ఏం జరుగుతూ ఉంది దాన్ని గమనించి కదా శ్లోకాలకు అర్థం చెప్పాలి. తప్పుదారిన పట్టడం కాదు, తప్పుదారిలో ప్రయాణించడం కాదు, ప్రయాణింపజేయడం కూడా సరికాదు. భీమార్జునుల వల్ల భయంతో ద్రోణాచార్యుల వారు యుద్ధానికి స్వస్తి పలుకుతూ ఉన్నారు. ఇలా ఎన్నిసార్లు జరుగుతూ ఉంది? ప్రతిరోజు ఇదే తతంగం, ప్రతిరోజు ఇలాగే జరుగుతూ ఉంది. భీమార్జునుల ఎత్తుగడలేవైతే ఉన్నాయో ఆ ఎత్తుగడలను అందుకోవటం ఎవరి వల్ల సాధ్యం కావడం లేదు. ఆ ఎత్తుకు ఎదగడం కూడా ఎవరి వల్ల సాధ్యం కావడం లేదు. అంత అద్భుతంగా వీరోచితంగా భీమార్జునులు యుద్ధం చేస్తూ ఉన్నారు. దృష్ట్వా ద్రోణ క్షిప్రమపాజహార. ఏం చేయాలి? ఇక యుద్ధానికి స్వస్తి పలకడం తప్ప మరే ఉపాయం కనిపించడం లేదు. అలాగే ఆ యుద్ధానికి స్వస్తి పలికారు ద్రోణాచార్యుల వారు. ఇలా 12 రోజుల యుద్ధం ఇక్కడికి పరిసమాప్తమయ్యింది. 13వ రోజు యుద్ధం జరగాలి. ఆ సందర్భంలో మళ్ళీ దుర్యోధనుడు ద్రోణాచార్యుల దగ్గరికి వెళ్ళాడు. 2 కారణాలు. మొదటి కారణం, భగదత్తుణ్ణి అర్జునుడు సంహరించాడు. సుప్రతీక, అది కూడా కౌరవ సైన్యానికి ఒక పెనుబలం. వారిరువురు కూడా, అవి రెండూ కూడా, ఆ భగదత్తుడు మరియు సుప్రతీకం ఏనుగు, ఇవి రెండూ కూడా కౌరవ సైన్యానికి పెనుబలంలా ఉన్నాయి. వారిరువురిని అర్జునుడు సంహరించాడు. ఇది ఒక కారణం, తను మండిపోవడానికి, దుర్యోధనుడు మండిపోవడానికి ఇది ఒక కారణం. ఆ తరువాత యుధిష్ఠిరుణ్ణి బందీ చేయాలని దుర్యోధనుడు చెప్పాడు. ఆ యుధిష్ఠిరుణ్ణి పట్టుకోకపోవడం కూడా మరో కారణమయ్యింది. అగ్నిలో ఆజ్యం పోసినట్లయింది. ఒకసారి కాదు, 2 సార్లు ఆజ్యం పోసినట్లయింది. భగభగ మండిపోతూ ఉన్నాడు. తను కోపంలో తనున్నాడు. గురువుల దగ్గరికి వచ్చాడు. గురువుల వారితో ఎలా వ్యవహరించాలి? ఆ ద్రోణాచార్యుల వల్లనే కదా తను విలువిద్యను నేర్చుకున్నాడు. ఎవరి వల్ల విలువిద్యను నేర్చుకున్నాడో, ఎవరి వల్ల వివేకాన్ని నేర్చుకుంటామో వారిని ఎలా గౌరవించడం, వారిని ఎలా సత్కరించడం, ఆ విషయమే తెలియకపోతే ఇక రాజ్యాన్ని ఎలా తను గౌరవిస్తాడు? రాజ్యంలోని ప్రజలను ఎలా గౌరవించుకుంటాడు? రాజ్యాన్ని ఏలడం అంటే అధికారాన్ని చూపించడం మాత్రమే కాదు. రాజ్యాన్ని ఏలడం అంటే ప్రజలను గౌరవించడం, రాజ్యాన్ని ఏలడం అంటే అందరినీ గౌరవించుకోవడం, రాజ్యాన్ని కూడా గౌరవించుకోవడం, సామ్రాజ్యాన్ని గౌరవించుకోవడం. గురువును గౌరవించుకోలేనివాడు ప్రజలను ఎలా గౌరవించుకోగలడు? తనెలా రాజు కాగలడు?
ఆలోచించాడా తను? లేదు. నేరుగా గురువుల దగ్గరికి వెళ్ళాడు. ద్రోణాచార్యుల వారి దగ్గరికి వెళ్ళాడు. నిందించనారంభించాడు. అనరాని మాటలను తనన్నాడు. తనంటూ ఉన్నాడు. కానీ వినరాని మాటలను కూడా ద్రోణాచార్యుల వారు వింటూ ఉన్నారు. ఎలాంటి పరిస్థితిని తెచ్చుకున్నారో చూడండి. మనం అంటూ ఉంటామే, అది స్వయంకృతాపరాధం అని అంటూ ఉంటామే. ఇది కూడా అంతే. ద్రోణాచార్యుల వారు పాండవ పక్షంలో చేరుకోవడం వారికి అవుతుంది కదా, అయ్యేది కదా. ఎందుకు చేరుకోలేదు? కౌరవ పక్షంలో ఎందుకు చేరుకున్నారు? ఏదో వ్యామోహం, పుత్ర వ్యామోహం. నా కొడుకు ఆ పక్షంలో ఉన్నాడనే వ్యామోహం. ఆ వ్యామోహం వల్ల కౌరవ పక్షంలో ఉంటూ యుద్ధం చేస్తూ ఉన్నారు ద్రోణాచార్యుల వారు. అలాంటి ఎంతైనా ద్రోణాచార్యుల వారు గురువులే. ఆ గురువులతో ఎలా మాట్లాడాలి? రాజు కావలసిన వాడు అందరికీ ఆదర్శంగా ఉండాలి. రాజు ఇలా ఉండాలి అని అందరూ చెప్పుకోవాలి. మా రాజు అనే అభిమానం తన పైన ఉండాలి. అలా తన వ్యవహారం ఉండాలి, వ్యవహరించాలి. అలా వ్యవహరిస్తూ ఉన్నాడా? లేదే. గురువుల్ని ఇంతగా తిరస్కరించిన తను మమ్మల్ని ఎలా తను ఆకట్టుకోగలడు? గురువును ఆకట్టుకోలేనివాడు మనల్ని ఎలా ఆకట్టుకోగలడు అని ప్రజలకు సందేహం కలుగుతుందే. అలాంటి ప్రజలు ఆ రాజు పైన ఎంత ప్రేమను చూపిస్తారు? ఎలాంటి ప్రేమను కనిపిస్తారు? ప్రేమ ఉంటుందా అసలు వారిలో? లేదే. అలా గురువుల్ని నిందించడం ప్రారంభించాడు. దీనవాక్యాన్ని అత్ర ద్రోణం సోపి నృపం జగాద. అలాంటి సందర్భంలో ద్రోణాచార్యుల వారు కూడా ఆ దుర్యోధనునికి చెబుతూ ఉన్నారు, రాజా సరే చూడండి, ఎన్ని నిందలను తను భరిస్తూ ఉన్నా కూడా ఆ దుర్యోధనుని పక్షాన్ని విడనాడటం లేదు. ఎలాంటి ప్రబలమైన ప్రారంధమో గమనించండి. ఆ దుర్యోధనుని పక్షాన్ని వీడటం లేదు. ఎంత నిందిస్తూ ఉన్నా తన పక్షాన్నే అంగీకరిస్తూ ఉన్నాడు. తన మాటలనే వినాలి, తనకు సహాయం చేయాలి, తనకు రాజ్యాన్ని ఇవ్వాలి, అలా యుద్ధం చేయాలి అని తను ఆలోచిస్తున్నాడే తప్ప, గురువు తన శిష్యుని పైన ప్రేమను కురిపిస్తూ ఉన్నాడే తప్ప, ఎలాంటి ప్రేమ అండి ఇది? అందమైన ప్రేమ ఇది. నిజమైన ప్రేమ కాదే. లోపల సంతోషంగా ప్రేమిస్తూ ఉన్నాడే? లేదే. ఆ దుర్యోధనుని నిందను భరించలేక చివరికి గురువులు అంటూ ఉన్నారు, పార్థేగతేశ్వో నృపతిం గ్రహిష్యే. సరే, ఈరోజు ఏం జరిగింది నువ్వే చూసావు కదా. అర్జునుణ్ణి సంక్షప్తక దైత్యులు దూరంగా తీసుకుని వెళ్ళారు నిజమే, కానీ మార్గమధ్యలో వచ్చేసారు. అర్జునుడు మధ్యలో తను వచ్చేసాడు కనుక తను ఆ ధర్మరాజును సంరక్షించడానికి వచ్చినప్పుడు నేను ధర్మరాజుని పట్టుకోలేకపోయాను. దాన్ని గమనించావా? రేపలా కాదు, అర్జునుడు అక్కడికి రాకూడదు. నేను ధర్మరాజును పట్టుకునేంత వరకు అర్జునుడు రాకూడదు. ధర్మరాజుని పట్టుకోవడం సులభమే. అయినా భీముడున్నాడు అక్కడ, సాత్వికి ఉన్నాడు, బలవంతులున్నారు, మహారథికులున్నారు. వారినందరినీ హతమార్చి, వారినందరినీ ఓడించి ధర్మరాజు వద్దకు వెళ్ళాలంటే సులభం అనుకున్నావా? లేదు. రేపు మరో పని మీరు చేయాలి. అర్జునుడు అటు చూడకూడదు, అసలు అటువైపు రాకూడదు. అలా అర్జునుణ్ణి మీరు దూరంగా తీసుకుని వెళ్ళాలి. నేను ధర్మరాజుని పట్టుకుంటాను. తను ప్రతిజ్ఞ ఎలా చేస్తూ ఉన్నాడో చూడండి. సందేహం తనకే, పట్టుకోగలనా అనే సందేహం తనకు. కనుక తను అన్నాడు, ధర్మరాజుని పట్టుకుంటాను, బందీ చేస్తాను, లేదా అర్జునునికి సమానుడైన ఒక వ్యక్తిని, మహారథికుణ్ణి సంహరిస్తాను. ఈ రెండు పనుల్లో ఏదో ఒక పనిని నేను రేపు చేస్తాను, కానీ నా అపేక్షను పూర్తి చేయాలి, అర్జునుడు అక్కడ ఉండకూడదు అని తేల్చి చెప్పాడు. ద్రోణాచార్యుల వారు తేల్చి చెప్పారు. 13వ రోజు యుద్ధం ప్రారంభమవుతూ ఉంది. ద్రోణాచార్యుల వారు పద్మవ్యూహాన్ని నిర్మించారు. ఆ పద్మవ్యూహంలోనికి ప్రవేశించడం అర్జునునికి మాత్రమే ఎరుక, తనకు మాత్రమే తెలుసు. తనకు తప్ప మరెవరికీ తెలియదు. అభిమన్యువుకు తెలుసు అనే వార్త కూడా ద్రోణాచార్యుల వారికి తెలియదు. కనుక పద్మవ్యూహాన్ని నేను నిర్మిస్తే ఆ పద్మవ్యూహంలోకి చొచ్చుకొని రావడం ఎవరి వల్ల సాధ్యం కాదు. పాండవుల్ని హతమార్చగలం, ధర్మరాజును సులభంగా పట్టుకోగలం అని అభేద్యమైన పద్మవ్యూహాన్ని ద్రోణాచార్యుల వారు సంధించారు. ఆ పద్మవ్యూహంలో వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి? వరాద్ విష్ణోస్తస్య మంత్రం హి జప్త్వా.
భగవంతుని వరం ఉంది. భగవంతుని వరం వల్ల భగవంతుడు ఉపదేశించిన ఆ మంత్రాన్ని జపించిన వారికే పద్మవ్యూహంలోనికి ప్రవేశించగల సామర్థ్యం. మరెవరికీ లేదు. కానీ ఆ మంత్రం ఎవరికీ తెలుసు? ఎవరికీ తెలియదు. తెలిసిన మంత్రాన్ని జపించడం వల్ల ఏ పని జరగదు. ఆ తెలిసిన మంత్రం ఏదైతే ఉందో ఆ మంత్రం గురూపదిష్టమవ్వాలి. గురువులు ఉపదేశించాలి. గురూపదిష్టమైన మంత్రాన్ని జపించడం వలన సిద్ధి కలుగుతుందే తప్ప, మంత్రం నాకొచ్చు, కంఠస్థమయ్యింది, నేను ఆ మంత్రాన్ని చదవగలను, మంత్రాన్ని జపించగలను, జపించినంత మాత్రాన మంత్రసిద్ధి చేకూరదు. గమనించాలి ఈ విషయాన్నంతా. ద్రోణాచార్యుల వారు ఎంత నిర్ధారణపూర్వకంగా ఉన్నారంటే, అసలు ఈ మంత్రోపదేశం నాకు జరిగిందే తప్ప మరెవరికి జరగలేదు. అర్జునునికి తెలుసు, అర్జునునికి ఈ మంత్రం యొక్క ఉపదేశం అయ్యింది, తనిక్కడ లేదు. ఆ మంత్రాన్ని జపించకుండా పద్మవ్యూహాన్ని భేదించడం ఎవరి తరం కాదు. కనుక ఈరోజు నా రోజు అనుకున్నారు ద్రోణాచార్యుల వారు. అలా అనుకుని ఆ పద్మవ్యూహాన్ని నిర్మించిన తరువాత అభిమన్యుడు చెప్పాడు, పద్మవ్యూహం లోనికి వెళ్ళడం ఎలాగో నాకు తెలుసు. అంతవరకు మాత్రమే అర్జునుడు నాకు బోధించాడు. నేను కడుపులో ఉన్నప్పుడే బోధించాడు. కానీ ఎలా వెలికి రావాలో, బయటికి ఎలా రావాలో నాకు తెలియదు అన్నప్పుడు భీమసేన దేవుల వారు ఆలోచించారు. సరే, భగవంతుని సంకల్పం ఉంది, అభిమన్యువు హతమారాలి, తను చనిపోవాలి, తన సంహారం జరగాలి, భగవంతుని అభీష్టమిది, ఆ భగవంతుని అపేక్ష అది. ఆ అపేక్షని కనుగొన్న భీమసేన దేవుల వారు చెప్పారు, అభిమన్యు నువ్వు లోపలికి వెళ్ళు, మేము నీ వెనక వస్తాం, అలా కౌరవుల్ని హతమార్చుదా అని చెప్పారు. అభిమన్యు మంత్రాన్ని జపించి లోపలికి వెళ్ళాడు. తన వెనుక భీమసేన దేవుల వారు వెళ్ళాలి. కానీ జయద్రథుడు అక్కడ భీమసేన దేవుల వారిని నిరోధించాడు. జరాసంధుని వల్ల, జయద్రథుని వల్ల భీమసేన దేవుల వారు నిరుద్ధులయ్యారు. లోపలికి విడవడం లేదు. అదేంటి, భీమసేన దేవుల వారు మహాపరాక్రమవంతులే, లోపలికి వెళ్ళడం అసాధ్యం ఎలా అయ్యింది అంటే, ఇక్కడ మరో ప్రమేయాన్ని ఆచార్యుల వారు చెబుతారు. అన్వేవతం వాయుసుతాదయశ్చ వివక్షవః సైంధవేనైవ రుద్ధాః వరేణ రుద్రస్య నిరుధ్యమానః జయద్రథేన త్రవృకోదరస్తు విష్ణోరభీష్టం వధమార్జునేస్తదా విజ్ఞాయ శక్తోపి నచాత్యవర్తత. కొన్ని సందర్భాల్లో అతిశక్తులైనా కూడా, అతి బలవంతులైనా కూడా కొన్ని ప్రసంగాలను చూడాలే తప్ప దానికి ప్రతీకారం చేయడం వారి వల్ల కూడా సాధ్యం కాదు. భీమసేన దేవుల వారు ఆలోచించారు. రుద్రదేవుల వారి వరబలంతో విర్రవీగుతున్నాడిప్పుడు జయద్రథుడు. ఒక్కరోజు పాండవుల్ని నిరోధించాలి అని తను వరం వేడుకున్నప్పుడు శివుడు చెప్పాడు. శివునికి అర్జునుని పైన మమకారం, ఎందుకంటే తన శిష్యుడు కనుక అర్జునుణ్ణి నిరోధించడం నీ వల్ల కాదు, తనను మినహాయిస్తే ఎవరినైనా నువ్వు నిరోధించగలవు. రుద్రదేవుల వారు వరం ఇచ్చారు. రుద్రదేవుల వారి వరాన్ని కూడా అతిక్రమించే తాహతు భీమసేన దేవుల వారికి ఉంది. కానీ మరో విషయాన్ని గమనించారు భీమసేన దేవుల వారు. కనుక ఆ రుద్రదేవుల వారి వరాన్ని అతిక్రమించి నేను లోపలికి వెళ్ళనా అని ఆలోచిస్తూనే భగవంతుని అపేక్ష మరొకటి ఉంది. విష్ణోరభీష్టం, భగవంతునికి అభీష్టమైన విషయం మరొకటి ఉంది. ఏంటి? వీరి వల్ల అభిమన్యువు చనిపోవాలి. ద్రోణాచార్య, అశ్వత్థామాచార్య, కర్ణ వీరందరూ కూడా కలిసికట్టుగా అన్యాయంగా అభిమన్యువును చంపాలి. అలా అన్యాయంతో చంపడం ద్వారా వారు పాపం చేసిన వారవుతారు. ఆ పాపం చేయాలి, ఆ పాపం కలగాలి వారికి. అదిగో ప్రారబ్ధం. ఆ పాపకార్యం వారి వల్ల ఘటించాలి. ఆ ప్రారబ్ధం వారిది ఉంది. కనుక ఆ పాపం వారు చేయాలి. ఆ పాపానికి అభిమన్యువు బలి కావాలి. ఏం చేశాడో తెలియదు పూర్వజన్మలో, తన ప్రారబ్ధమేంటో తెలియదు, ఎవరిని ఎలా వంచన చేశాడో తెలియదు అభిమన్యువు. ఇప్పుడైతే వంచనతో చంపారు నిజమే, వారందరూ వంచన చేసి చంపారు నిజమే, కానీ తన ప్రారబ్ధం కూడా ఉండాలి కదండి. ఎందుకని అలా వంచనకు పాల్పడిపోయి తను హతమయ్యాడు? ప్రారబ్ధం ఏముందో తెలియదు. ప్రాచీన కాలంలో వెనుకటి జన్మలో తనేం అపరాధం చేశాడో, ఏ పాపం చేశాడో తెలియదు.
కనుక భగవంతుని అభీష్టం ఏది అంటే అర్జునుడు అభిమన్యువు చనిపోవాలి, ఇది భగవంతుని అభీష్టం. దాన్ని ఆలోచించగలిగారు భీమసేన దేవుల వారు. బలవంతులు నిజమే, పద్మవ్యూహాన్ని ఛేదించగల తాహతు ఉన్నది వాస్తవమే. అయినా కూడా ఆ భగవంతుని అభీష్టాన్ని ఎరిగిన భీమసేన దేవుల వారు భగవంతుని ఆ అభీష్టం నెరవేరాలి, అభిమన్యువు హతమారాలి అనే ఉద్దేశంతో నిరుద్ధులైనట్లు నటించారే తప్ప భీమసేన దేవుల వారిని ఎదుర్కోవడం, వారిని నిరోధించడం ఎవరి వల్ల సాధ్యం? వారిని నిరోధించగలవు అని వరం ఎవరివ్వగలరు? ఎవరు ఇవ్వడం ఎవరి వల్ల సాధ్యం కాదు. కానీ భగవంతుని ఆ అభీష్టాన్ని ఎరిగిన భీమసేన దేవుల వారు అక్కడికే మిన్నకుండిపోయారు. విజ్ఞాయ శక్తోపి నచాత్యవర్తత, భగవంతుని అభీష్టాన్ని తిరస్కరించలేకపోయారు. ఇది వారి వైష్ణవ ధర్మం. ఏ ప్రసంగంలోనైనా భగవంతుడు గెలవాలి, భగవంతుని అభీష్టం గెలవాలి. అదేంటి, అభిమన్యువు పైన ప్రేమ మమకారాలు భీమసేన దేవుల వారికి లేవా? ఉంది. అయినా కూడా భగవంతుని పైన అతిశయమైన మమకారం వారికి. భగవంతుని పైన ఎలా భక్తి ఉండాలి, భగవంతుని పైన ఎలాంటి మమకారం ఉండాలంటే, తన భార్య పైన ఎలాంటి స్నేహమో ఆ భార్య పైన స్నేహం కన్నా అత్యధికమైన స్నేహాన్ని భగవంతుని పైన చేయాలట. భీమసేన దేవుల వారు అలా చేసి చూపించారు, చూపిస్తూ ఉన్నారు. అభిమన్యువు పైన తనకు ఎంత మమకారం ఉన్నా కూడా ఆ అభిమన్యువు పైన ఉన్న స్నేహం కన్నా కోటి కోటి రెట్లు భగవంతుని పైన తనకు స్నేహం ఉంది. కనుక ఆ భగవంతుని అభీష్టం నెరవేరాలి, భగవంతుని పైన అలా నేను స్నేహాన్ని కురిపించాలి, నా స్నేహాన్ని చూపించాలి. అభిమన్యువు పైన కన్నా అధికమైన స్నేహం వారికి ఉందనే విషయం ఇక్కడ నిరూపితమవుతూ ఉంది. అభిమన్యువు వెళ్ళిపోయాడు, భీమసేన దేవుల వారు బయట ఉండిపోయారు. ఘనఘోరమైన యుద్ధం జరుగుతూ ఉంది. అభిమన్యువు బాలకుడైన అర్భకుడైన ఎంత ఆర్భాటం చేశాడంటే, ఎలా భయపెట్టాడంటే అతిరథ మహారథుల్ని భయపెట్టాడు. ఆ పరాక్రమాన్ని చూసి ఆశ్చర్యపోయారు అందరూ కూడా. ఎదురుగా నిలబడి తనను సంహరించడం మా వల్ల సాధ్యం కాదు అని నిర్ధారణ చేసుకున్నారు. ఎవరు? ద్రోణాచార్యుల వారు, అశ్వత్థామాచార్యుల వారు, దుర్యోధనుడు, కర్ణుడు, దుశ్శాసనుడు, ఇలాంటి అతిరథ మహారథులందరూ కూడా తనను చంపడం, తనను హతమార్చడం మా ఎవరి వల్ల సాధ్యం కాదని తెలుసుకున్న తరువాత తనకు వెనుక నిలబడి, కనబడకుండా నిలబడి అభిమన్యువును ఛేదించడం ప్రారంభించారట. అలాంటి పరాక్రమం అభిమన్యువుది. సద్రోణ దుర్యోధన కరణ శల్య ద్రౌణ్యగ్రణీభి కృతవర్మయుక్తై రుద్ధ చచార అరిబరేష్వభీత. ఇలాంటి అరివీర భయంకరులున్నా కూడా వారి భయం లేకుండా అభిమన్యువు సంచరించాడంటే అర్జునుడు ఎలా నూరిపోసాడో గమనించండి, ఎలా ఆ విద్యను తనకు చెప్పాడో, ఉపదేశించాడో గమనించండి, ఆ విద్యలో ఎలా ఆరితేరిపోయాడో గమనించండి. అభిమన్యువు భయం లేకుండా వారిని, ఆ కౌరవ సైన్యాన్ని చంపుతూ ఉన్నాడు. తరువాత దుర్యోధనుని కొడుకు, తన పేరు లక్షణ. ఆ లక్షణ మరియు అభిమన్యువు వీరిరువురికి యుద్ధం జరుగుతోంది. ఆ యుద్ధంలో లక్షణను సులువుగా సంహరించాడు. అలా ఆ రోజు 10,000 మహారథుల్ని కూడా తను సంహారం చేశాడట. 10,000 మహారథికులు, ఏదో పదాతులు కాదు, కాళ్లతో నడిచే సైనికులు కాదు, 10,000 మహారథుల్ని అభిమన్యువు ఆ రోజు చంపాడు. ఆ తరువాత చాలా భయం కలిగింది ద్రోణాదులకు. ద్రోణాదయస్థం హరికోపభీతాః, భగవంతుడు కోపగించుకుంటాడేమో అనే భయం ద్రోణాచార్యుల వారికి, అశ్వత్థామాచార్యుల వారికి. కనుక తనను చంపడం, ప్రత్యక్షంగా తనను చంపడం వారికి సాధ్యం కావడం లేదు. కరణ మొదలైన వారితో ఆలోచించారు, సమాలోచన చేశారు, దుర్మంత్రణ చేశారు. ఎలా హతమార్చడం, ఎలా సంరక్షించుకోవాలి ఆలోచించాలి, తప్పు లేదు. ఎలా సంహరించాలి సవ్యంగా ఆలోచించాలి, పర్వాలేదు. కానీ ఎలా సంహరించాలని అపసవ్యంగా ఆలోచించనారంభించారు వారందరూ కూడా. చూడండి, ద్రోణాది మహానుభావులు, మహాబ్రాహ్మణులు, న్యాయం తెలిసిన వారు, అన్యాయం ఎరిగిన వారు, అలాంటి వారు కూడా అన్యాయానికి
ఒక పీఠం వేస్తూ ఉన్నారు. అన్యాయాన్ని సత్కరిస్తూ ఉన్నాడు. అన్యాయంగా ఆలోచిస్తూ ఉన్నారు. వారందరూ ఆలోచించిన తరువాత అందరూ ఒక నిర్ధారణ చేసుకున్నారు. ఎదురుగా ఉండి తనను గెలవడం మా వల్ల సాధ్యం కాదు. అందరూ ఏకగ్రీవంగా అంగీకరించారు. మా వల్ల సాధ్యం కాదు. కర్ణో ధనుస్తస్య కృపశ్చ సారథిం ద్రోణో హయానాశు విధమ్య సాయకైః సచర్మ ఖడ్గం రథచక్రమస్య ప్రణుద్య హస్తస్థితమేవ చక్రుః. వెనుక నుండి కర్ణుడు తన ధనుస్సును ఛేదించాడు. కృపాచార్యుల వారు సారథిని సంహరించారు. ద్రోణాచార్యుల వారు గుర్రాలను సంహరించారు. తన చేతిలో ఉన్న ఆయుధాలన్నిటినీ కూడా విరిచేశారు. చివరికి రథచక్రాన్ని చేతిలో పట్టుకొని యుద్ధానికి సిద్ధమయ్యాడు అభిమన్యువు. ఆ రథచక్రాన్ని కూడా విరిచేశారు వారందరూ కూడా. ఇలా చేస్తూ ఉన్నప్పుడే భీతేషు కృష్ణాదత తద్వధాయ. ఇంత జరిగినా కూడా తనను చంపితే కృష్ణుడేం చేస్తాడు? కృష్ణుని చెల్లి కొడుకు కదా, కృష్ణుడేం చేస్తాడో అన్న భయం. అంతా భయంతో తే శ్వాస సాదాషు గదాయుధం గది. ఆ గదాయుధంతో సమేతుడై దుశ్శాసనుని కొడుకు తనను ఎదుర్కొన్నాడు. దుశ్శాసన పుత్రుడు తనను ఎదుర్కొన్నాడు. వారిరువురు గదతో యుద్ధం చేస్తూ ఉన్నారు. గదతో యుద్ధం చేస్తూ గదాభిఘాతేన మిథోతి పౌరుషౌ తస్మిన్ హతే శత్రురవం నిశమ్య. వారిరువురు కూడా గదాభిఘాతంతో చనిపోయారు. ఎప్పుడైతే అభిమన్యువు చనిపోయాడో కౌరవ సైన్యంలో ఆనందం తాండవిస్తూ ఉంది. హర్షోద్గారం వినిపిస్తూ ఉంది. భీమసేన దేవుల వారికి తెలిసిపోయింది. జరిగిన విషయమేంటో తెలిసిపోయింది. తెలుసుకున్న తరువాత మారుతి తన ఉగ్ర పౌరుషాన్ని చూపించడం ప్రారంభించారు. భీమసేన దేవుల వారు విజిత్య సర్వానపి సైంధవాదీన్. చూడండి, సైంధవుణ్ణి గెలవడం, సైంధవుణ్ణి నిరోధించడం భీమసేన దేవుని వల్ల సాధ్యం కాలేదు. నిజమే. ఎందుకు సాధ్యం కాలేదు? సాధ్యం కానట్లు నటించారే తప్ప సాధ్యం కాలేదు అని తెలుసుకోకూడదు, అలా ఆలోచించకూడదు. అలా భీమసేన దేవుల వారు సైంధవ మొదలైన వారిని అందరినీ కూడా నిరోధిస్తూ ఉన్నారు. యుద్ధంలో వారిని ఓడిస్తూ ఉన్నారు. ఆ ధర్మరాజును సంరక్షిస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో వేదవ్యాసదేవుల వారు ధర్మరాజును సాంత్వన చేయడానికని వచ్చారు. వ్యాసస్తదాత నమితాత్మవైభవ. భగవంతుని గురించి చెబుతూ ఉంటే మైమరచిపోతారు ఆచార్యుల వారు. ఆ భగవంతుని మహిమను కొనియాడుతారు. వేదవ్యాసదేవుల వారిని కొనియాడుతూ ఉన్నారు. అమిత ఆత్మవైభవ. ఆ భగవంతుని స్వామిత్వం ఏదైతే ఉందో, స్వామిత్వ వైభవం ఏదైతే ఉందో అది అమితమైనది. అమితమైన వైభవం గలవారు వేదవ్యాసదేవుల వారు. అలాంటి భగవంతుడు ధర్మరాజు దగ్గరికి వచ్చారు. అప్రమేయమైన తన స్వరూపాన్ని చూపించారు, సమాధానపరిచారు. ఆ సందర్భంలోనే సంక్షప్తక గణాన్ని ఛేదించి ఓడించి మహాపరాక్రమి అయిన అర్జునుడు రాత్రి కృష్ణునితో సహా అక్కడికి ఆగమిస్తూ ఉన్నాడు. నిశమ్యపుత్రస్య వధం భృషార్తః ప్రతిశ్రవం సోథ చకార వీరః జయద్రథస్యైవ వధే నిశాయాం స్వప్నేన యత్తం గిరిశాంతికం హరిః. తన కొడుకు సంహృతమయ్యాడు. తన కొడుకును సంహరించారు. ఆ వార్తను తెలుసుకున్న తరువాత చాలా దుఃఖం కలిగింది, శోకం కలిగింది. ప్రతిజ్ఞను కూడా అర్జునుడు చేశాడు. రేపు నేను జయద్రథుణ్ణి సంహరిస్తాను అని తనేనో ప్రతిజ్ఞ చేశాడు. కానీ అప్పుడు ఆ అస్త్రాలన్నిటినీ కాస్త మర్చిపోయాడు. కాస్త మరుగున పడిపోయింది విద్య. కానీ అలాంటి సందర్భంలో మళ్ళీ మేలుకొలపాలి, మళ్ళీ ఉపదేశించాలి ఆ విద్యను, మళ్ళీ డెప్త్కి తీసుకురావాలి ఆ విద్యను. ఏం చేయాలి? సర్వసమర్థుడు భగవంతుడు. తనే అక్కడ ఉపదేశించడం తన వల్ల సాధ్యం అయినా కూడా గురువులతో తనకు బోధన జరగాలి. గురువు యొక్క ఆ గౌరవం ఎలాంటిదో, గురువు యొక్క మహిమ, గురువు యొక్క స్థానం ఎలాంటిదో కృష్ణ భగవానుడు ఎంత అద్భుతంగా ఈ సందర్భంలో మనకు తెలియజెబుతూ ఉన్నాడు. దాన్ని మనం గమనించాలి. ఈ సందర్భంలో రాత్రికి రాత్రే తను స్వప్నంలో ఉన్నాడు, కలగంటూ ఉన్నాడు. అలా కలలోనే ఆ అర్జునుణ్ణి రుద్రదేవుల వారి దగ్గరికి తీసుకువెళ్ళాడట భగవంతుడు. భగవంతుని సామర్థ్యం ఏంటో గమనించాలి. స్వప్నం, కలలో తనున్నాడు, కలగంటూ ఉన్నాడు. కలగంటూ ఉన్నప్పుడే అర్జునుణ్ణి ఆ భగవంతుడు రుద్రదేవుల వారికి వారి దగ్గరికి తీసుకుని వెళ్ళారు. తీసుకుని వెళ్ళిన తర్వాత అర్జునునికి అక్కడ
రుద్రదేవుల వారి ఉపదేశం జరిగింది. భగవంతునికి అసాధ్యమా? సాధ్యమే. స్వరమేవాఖిల జగద్రక్షాద్యమిత శక్తివాన్ అప్యచ్యుతో గురుద్వారా ప్రసాదకృదహం త్వితి. ఈ సమస్త ప్రపంచాన్ని శాసించే భగవంతుడు అర్జునునికి తను ఉపదేశించలేడా? ఆ సామర్థ్యం భగవంతునికి లేదా? భగవంతునికి ఉంది. అయినా కూడా అప్యచ్యుత గురుద్వారా ప్రసాదకృదహం, గురుద్వారానే నేను అనుగ్రహిస్తానే తప్ప ఎవరికి నేను సాక్షాత్తుగా అనుగ్రహించను. భగవంతుడు చూడండి, తన ఆ సార్వభౌమత్వాన్ని చూపించాలని ఏనాడు తను అనుకోడు. గురువు ద్వారా వారిని నేను అనుగ్రహిస్తాను అని భగవంతుని సంకల్పం గనక అర్జునునికి గురువు ఎవరు? రుద్రదేవుల వారు. ఇంద్రునికి గురువు ఎవరు? రుద్రదేవుల వారు. కనుక ఆ రుద్రదేవుల వారి దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. పాశుపతాస్త్రాన్ని ఉపదేశించిన వారెవరు ఇంద్రునికి? తనే కదా, రుద్రదేవుల వారే కదా. అలాంటి రుద్రదేవుల వారి దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. జ్ఞాపయన్ ఫల్గుణస్యాస్త్ర గురుం గిరిశమంజస ప్రాపయిత్వైనమేవై తత్ప్రసాదం ప్రసాదాదస్త్రముల్బణం చక్రే తదర్థమేవాస్య రక్షాం చక్రే తదాత్మికాం. అలా తన దగ్గరికి తీసుకుని వెళ్ళి ఆ రుద్రదేవుల వారి ద్వారా ఉపదేశం చేయించి గురువుల ద్వారా అనుగ్రహం భగవంతుడు చేశాడు. అస్త్ర గురువులైన రుద్రదేవుల వారు సంతోషంతో ఆ అర్జునుడిని అనుగ్రహించారు, సంతోషంతో ఉపదేశించారు. అలా రుద్రదేవుల వారి రక్షణ అర్జునునికి కల్పించారు కృష్ణుడు. తను రక్షించడం మాత్రమే కాదు, ఎవరి ద్వారా తను రక్షించాలి అనుకుంటాడో వారి ద్వారానే భగవంతుడు రక్షిస్తాడు. అలా మన సంరక్షణ ఎలా జరగాలి? మా గురువుల ద్వారానే మా సంరక్షణ జరగాలి. ఎవరి ద్వారానో కాదు, ఎవరి దగ్గరికో వెళ్ళడం కాదు, ఎవరెవరినో గురువుగా ఎన్నుకోవడం అనుకోవడం ఉత్ప్రేక్ష చేసుకోవడం కాదు. మా కులగురువులు ఎవరైతే ఉన్నారో వారి వల్ల మా రక్షణ జరగాలి, వారిని మేము ప్రార్థించాలి. అర్జునునికి ఎందరు ఉపదేశించారు? అసలు ద్రోణాచార్యుల వారు కూడా గురువులే కదా. ద్రోణాచార్యుల వారి దగ్గరికి ఎందుకు తీసుకుని వెళ్ళలేదు? ఎందరో అస్త్రాలను ఉపదేశించిన వారు ఉన్నారు. అర్జునునికి ఇంద్రుడు కూడా గురువే మూల రూపంలో. తన దగ్గరికి తీసుకుని వెళ్ళాడా? లేదు. అర్జునునికి నిజమైన గురువు ఎవరప్పుడు? రుద్రదేవుల వారు. తన దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. అలాగే మనం కూడా ఆలోచించాలి. మాకేదో అసౌకర్యం కలిగినప్పుడు, ఏదో నా రక్షణ జరగడం లేదు, నేను సురక్షితంగా లేను, ఏవేవో జబ్బులున్నాయి, ఏవేవో అసంతృప్తి అసమాధానాలు ఉన్నాయి, నా జీవనం సరిగ్గా సాగటం లేదు అని నేను అనుకున్నప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎవరి రక్షణను నేను వేడుకోవాలి? ఎవరు శరణు అనాలి? నేను ఎవరెవరినో శరణు వేడడం కాదు, మా కుల గురువుల శరణను మేము వేడుకోవాలి. మా కుల గురువులే మమ్మల్ని రక్షించాలి అని మనం అనుకోవాలి. కుల గురువుల ద్వారానే భగవంతుడు రక్షిస్తాడే తప్ప మరివరి వల్ల కాదు. ఈ విషయాన్ని మనం గుర్తించుకోవాలి. ఇలాంటి అత్యద్భుతమైన విషయాన్ని ఆ భగవంతుడు ఉపదేశించడానికి ఇలా చేశాడే తప్ప మరొకటి ఏముంది అక్కడ? మరొకటి ఏమీ లేదు. అలా అర్జునునికి రుద్రదేవుల వారి వల్ల రక్షణ కల్పించాడు భగవంతుడు. అలా సురక్షితుడైన అర్జునుడు మళ్ళీ ఆ దేహంలో ఆ ఒక అంశతో ప్రవేశించాడు. మళ్ళీ మరుసటి రోజు యుద్ధానికి సన్నద్ధమయ్యాడనే విషయాన్ని మహాభారత తాత్పర్య నిర్ణయం మనకు ఉపదేశిస్తుంది. అస్మద్గురువంతర్గత తాత్విక దేవత అంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షర